స్వరాలాపని సరాగాలుగా శృతి లయలలో జగాలుగగా సుధానాదమి ఎదే మీటగా రసానందమి అలై పొంగగా ప్రాణాలు పులకించగా మౌనాలు రవళించగా పాడుతా తీయగా చల్లగా పాడుతా తీయగా చల్లగా. నమస్కారం. ఈటీవీ సవినయ సమర్పణ కోల్గేట్ పాడుతా తీయగా. ఇది చివరి క్వార్టర్ ఫైనల్స్, దాంట్లో మొదటి భాగం. ఈ పోటీలో నెగ్గిన వారికి క్యాష్ ప్రైజెస్ ఇస్తున్నటువంటి సువర్ణభూమి డెవలపర్స్ వారి వదాన్యతకి నేను ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అందరం కలిసి ఒకసారి మళ్ళీ వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుందాం. ఇవాల్టి మన ముఖ్య అతిథి చిరు పరిచయం. శ్రీమతి సుబ్బలక్ష్మి శ్రీ సివి యోగి దంపతులకు 1955 మే 20వ తేదీన విశాఖ జిల్లా అనకాపల్లిలో జన్మించిన సీతారామ శాస్త్రి అనే ఈ అతిథి 15 భాషల్లో పండితులైన తండ్రిగారి ప్రభావంతో 13వ ఏట నుండి అన్ని సాహితీ ప్రక్రియల్లో రచనలు చేశారు. సినిమా రంగ ప్రవేశానికి ముందే పాటల పరుగు తీసిన వీరిలోని భావుకత ఏనాడూ సినీరంగం వైపు అడుగు వేయాలని ప్రయత్నించలేదు. అవకాశం అతన్నే వెంటాడుతూ వెతుక్కుంటూ వచ్చింది. నచ్చావంటూ అక్కున చేర్చుకుంది. కాకినాడలో టెలికాం ఉద్యోగిగా పనిచేస్తున్న రోజుల్లో 1982లో శంకరాభరణం యూనిట్కి జరిగే సన్మాన సభలో ఓ స్వాగత గీతం రాయమని మిత్రుడు ఆకెళ్ల కోరగా గంగావతరణ గీతికను రాశారు. విచిత్రం ఏమిటంటే ఆనాటి సభలో ఆ గీతాన్ని ఆయన చదవలేకపోయారు. సుమారు 3 ఏళ్ల తర్వాత 1985లో అదే గీతాన్ని విన్న కళాతపస్వి ఈ కుర్రాడి ప్రతిభను గుర్తించి తన సిరివెన్నెల చిత్రానికి గీత రచన చేయడానికి మద్రాసు పిలిపించారు. సినిమా కథంతా చెప్పి మీకు తోచిన ఓ భావగీతాన్ని రాయండి అని అన్నారు. జీవితానికి నాదానికి ఉన్న దివ్యానుబంధాన్ని ఆవిష్కరిస్తూ ఆయన రాసిన తొలిపాటే విరించినై విరచించితిని ఈ కవనం అన్న పాట. శాస్త్రిగారు రాసిన ఆ తొలిపాట నంది బహుమతిని గెలుచుకుంటే తొలి చిత్రం సిరివెన్నెల ఇంటి పేరుగా నిలిచిపోయింది. శాస్త్రిగారు రాసిన తొలిపాటలు సంస్కృత పద ప్రౌఢిమకు పట్టం కట్టినా పోనుపోను అతని పాట పోకడ మార్చుకుంది. అలతి పదాల అల్లిక నేర్చుకుంది. వెలితిలేని వెగటు కాని భావ సంపదను కూర్చుకుంది. తెలుగు సినిమా పాట పైట విడిచి పావడామరచిన ఈ రోజుల్లో కూడా శాస్త్రిగారి పాట పక్కదారి పట్టలేదు. కారణం, పాటను ప్రాణమిచ్చిన అమ్మగా భావిస్తారు శాస్త్రిగారు. అందుకే ఇప్పటికీ ఏ పాట రాసినా పదలాలిత్యం, భావ సౌకుమార్యం ఆయన రచనల్లో అమ్మ ప్రేమలా కనిపిస్తుంది. ఆమె లాలిలా వినిపిస్తుంది. పదుల కొద్దీ నంది పురస్కారాలు, కళాసాగర్ అవార్డులు, భరతముని బహుమతులు, మనస్విని ఆత్రేయ సత్కారాలు, వాటన్నిటికీ మించి మంచి సాహిత్యాన్ని మన్నించే అభిమానుల మనసుల్ని గెలుచుకున్న మన్మథన్ కవి సీతారామ శాస్త్రి గారిని ఆత్మీయంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాను. ఈ గాలి, ఈ నేల, ఈ ఊరు సెలయేరు. ఈ గాలి, ఈ నేల, ఈ ఊరు సెలయేరు. నను గంధనా వాళ్ళు నా కళ్ళ యోగిళ్ళు. నను గంధనా వాళ్ళు నా కళ్ళలో గిళ్ళు. ఈ గాలి, ఈ నేల. అన్నయ్య అని ఆత్మీయంగా పిలుస్తాడు. తమ్ముడు అని నేను పొదువుకుంటాను. నాకు చాలా ఇష్టమైనటువంటి వ్యక్తి, చాలా ఇష్టమైనటువంటి కవి, చాలా మంచి మనిషి.
పాట కోసం తను పడే తాపత్రయాల గురించి తర్వాత మాట్లాడుకుందాం. ముందుగా తమ్ముడు, నీ ఉన్నతాసనాన్ని. మన ఆనవాయితీ మీకు తెలుసు. అతిథి దేవుళ్లకు వారు నేను కలిసి పనిచేసినటువంటి ఏదైనా ఒక పాటని వారికి మర్యాదపూర్వకంగా సమర్పించడం అలవాటు. కాబట్టి ఇవాళ తమ్ముడు రాసిన మొట్టమొదటి పాట సిరివెన్నెల సినిమా నుంచి మహాదేవన్ గారు స్వరపరిచి సుశీలమ్మ గారితో కలిసి నేను పాడిన పాట. అందులో ఒక భాగాన్ని పాడి వినిపిస్తాను మీకు ఇప్పుడు. విధాత తలపున ప్రభవించినది అనాది జీవన వేదం. ఓ ప్రాణనాడులకు స్పందన నొసగిన ఆది ప్రణవనాదం. ఓ కనుల కొలనులో ప్రతిబింబించిన విశ్వరూప విన్యాసం. యద కనుమలలో ప్రతిధ్వనించిన విరించి విపంచి గానం. విరించినై విరచించితిని ఈ కవనం, విపంచినై వినిపించితిని ఈ గీతం. సరసస్వర సుర జరీ గమనమౌ సామవేద సారమిది. సరసస్వర సుర జరీ గమనమౌ సామవేద సారమిది. నే పాడిన జీవన గీతం ఈ గీతం. విరించినై విరచించితిని ఈ కవనం, విపంచినై వినిపించితిని ఈ గీతం. నా ఉచ్ఛ్వాసం కవనం, నా నిశ్వాసం గానం. నా ఉచ్ఛ్వాసం కవనం, నా నిశ్వాసం గానం. సరసస్వర సురజరీ గమనమౌ సామవేద సారమిది. సరసస్వర సురజరీ గమనమౌ సామవేద సారమిది. నే పాడిన జీవన గీతం ఈ గీతం. విరించినై విపంచినై
వాయిస్ ఆఫ్ గుంటూరు మీ ముందుకు వస్తోంది. మీ హర్షధ్వానాలతో ఆహ్వానించండి. ఎవరు రాయగలరు అమ్మాను మాట కన్న కమ్మని కావ్యం? ఎవరు పాడగలరు అమ్మ అనురాగం కన్న తీయని రాగం? అమ్మీగా అమ్మీగా తొలి పలుకు నేర్చుకున్న భాషకి, అమ్మీగా ఆది స్వరం ప్రాణమని పాటకి ఎవరు రాయగలరు అమ్మాను మాట కన్న కమ్మని కావ్యం? ఎవరు పాడగలరు అమ్మ అనురాగం కన్న తీయని రాగం? అవతారమూర్తి అయినా అణువంతి పుడతాడు, అమ్మ పేగు పంచుకునే అంతవాడు అవుతాడు. అవతారమూర్తైన అణువంతి పుడతాడు, అమ్మ పేగు పంచుకొని ఎంతవాడు అవుతాడు. అమ్మీగా అమ్మీగా చిరునామా ఎంతటి ఘన చరితకి, అమ్మీగా కనగలదు అంత గొప్ప అమ్మని? ఎవరు రాయగలరు అమ్మాను మాట కన్న కమ్మని కావ్యం? ఎవరు పాడగలరు అమ్మ అనురాగం కన్న తీయని రాగం? శ్రీరామ రక్ష అంటూ నీళ్లు పోసి పెంచింది, దీర్ఘాయురస్తు అంటూ నిత్యం దీవించింది. శ్రీరామ రక్ష అంటూ నీళ్లు పోసి పెంచింది, దీర్ఘాయురస్తు అంటూ నిత్యం దీవించింది. నూరేళ్ళు ఎదిగి బ్రతుకు అమ్మ చేతి నీళ్లతో, నడక నేర్చుకుంది బ్రతుకు అమ్మ చేతి వేళ్లతో. ఎవరు రాయగలరు అమ్మాను మాట కన్న కమ్మని కావ్యం? ఎవరు పాడగలరు అమ్మ అనురాగం కన్న తీయని రాగం? అమ్మీగా తొలి పలుకు నేర్చుకున్న భాషకి, అమ్మీగా ఆది స్వరం ప్రాణమని పాటకి ఎవరు రాయగలరు అమ్మాను మాట కన్న కమ్మని కావ్యం? ఎవరు పాడగలరు అమ్మ అనురాగం కన్న తీయని రాగం? ఎవరు చేయగలరు బాలుగారు తప్పింత గొప్ప ఘనకార్యాన్ని? భలే మనం ఎప్పుడో వింటూ ఉంటాం గంధర్వలోకం అని. వాళ్ళు నిరంతరం దివ్యమైనటువంటి సంగీతం ఆలపిస్తుంటుంటారు. నేను అమ్మాయి గురించి అడగమని నేను ఊరికే పాడుతా తీయగా ప్రోగ్రామ్ని బాలుగారిని తలుచుకున్న ప్రతి నిమిషం కూడా నాకు ఆ దివ్యత్వం అనుభూతిలోకి వస్తుంది. ఆ దివ్యత్వానికి భవ్యత్వానికి జీవితంలోని ఏ అంశానికైనా మూలం అమ్మ. ఆ అమ్మతోటి కార్యక్రమం ప్రారంభం అవడం అంటే ఇక్కడ బాలుగారు సంకల్పించిన ప్రతిదీ కూడా కేవలం దైవీయమైనది, ఆయన ద్వారా మనకు అందుతున్నది.
ఇక్కడ మనం ఉన్నది ఒక లలిత కళా ప్రదర్శనలో కాదు, ఒక దేవాలయంలో, సజీవమైన దేవతలు ఉన్నటువంటి దేవాలయంలో. ఇంకా అమ్మాయి నా వరకు అత్యద్భుతంగా పాడింది. ఒక ప్రత్యేకమైన విషయంలో నాకు చాలా ఆనందం కలిగింది. అమ్మ అను రాగం కన్నా కమ్మని రాగం అని నేను రాశాను, కానీ అది పాటలోకి వచ్చేటప్పటికి అమ్మ అనురాగం కన్నా కమ్మని రాగం అని వచ్చింది. మరి అమ్మ ఎలా తెలుసుకుందో తెలియదు అనగా, అమ్మ అను మాట కన్నా కమ్మని కావ్యం, అమ్మ అను రాగం కన్నా తీయని రాగం అని చక్కగా అద్భుతంగా పాడింది. ఈ పాటతో ప్రారంభం కావడం మహాద్భుతంగా ఉంది. మా అన్నగారికి ఎన్నిసార్లు ప్రతాపనం చేసాం నాకు తృప్తికరం. 2 వస్తువులు మాత్రం సినిమా పాటకు సంబంధించిన కవికి దొరికితే ఏ కవి రాసినా సరే ఆ 2 వస్తువులు ఆత్మగా పొందినటువంటి పాటలన్నీ కూడా అద్భుతమైన ప్రజాదరణ నోచుకున్నాయి. ఒకటి అమ్మ, రెండవది స్నేహం. ఈ 2 ఏనాడు ఎవరు రాసినా సరే అవన్నీ పెద్ద హిట్లే. వాటన్నిటికీ మకుటాయమానమైనటువంటి పాట ఇది. బిగినింగ్ ఎవరికైనా వామప్ కాకముందు చాలా కష్టం. ఎవరు రాయగలరు, ఆ పంచమం అలా కొంచెం ఉండు నేను చేరుతాను అన్నట్టుగా శృతిలోకి వెళ్ళిందనమాట. అలాగే అమ్మేగా ఆ దైవతం, అది ఫస్ట్ పల్లవిలో. ఆ 2 తప్పించి మిగతా ఏ విధమైనటువంటి పొల్లు లేదు పాటలో. నాకు ముఖ్యంగా నచ్చింది ఏంటంటే, ఒకటి భావప్రకటన, రెండవది ఉచ్చారణ. ఈ పాట రాయడానికి ఎంత టైం తీసుకున్నావు నువ్వు? మ్యాక్సిమం 1 అవర్. గంట అంటే కలం పట్టుకున్న తర్వాత గంట. దానికి ముందర మీ మేధోమథనం? అమ్మ విషయంలో అంత పెద్ద మేధోమథనం అక్కర్లే. బాగా అమ్మ నిరంతరం అణువణు ఉంటుంది. అమ్మేగా చిరునామా ఇంతటి ఘనచరితకి, అమ్మేగా కనగలదు అంత గొప్ప అమ్మని. మళ్ళీ ఆ అమ్మని కనేది కూడా అమ్మే. ఆ ఒక్క లైన్ చాలు అక్షరలక్షలు ఇవ్వడానికి ఇతనికి. దుర్మార్గుడు. అన్నగారు మాట్లాడుతుంటే ఒక మాట చెప్పాలనిపించింది. అమ్మేగా కనగలదు అంత గొప్ప అమ్మని. ఒకసారి నా దగ్గరికి ఈ సాఫ్ట్వేర్ అమ్మాయిలు అభిమానులు ఒక 60 మంది వచ్చారు. 6 గంటలు గడిపారు. ఏదో మాటల సందర్భంలో ఒకసారి వాళ్ళతో అన్నాను, మగాళ్ళతో సమాన హక్కులు కావాలి, మగాళ్ళతో సమాన హక్కులు కావాలని మీరు అలర్ట్ చేస్తారేమిటమ్మా? మీకు సమాన హక్కులు కావాలంటే 10 మెట్ల కిందికి దిగిరండి, వస్తేనే మీకు మగాడితో సమాన హక్కులు వస్తాయి. ఎందుకంటే మగాడు ఎప్పుడూ మీకన్నా 10 రెట్లు ముందరే ఉంది, దిగువనే ఉన్నాడు. మగాడు చేసే పనులన్నీ మీరు చేయగలరు. మీరు చేసే పని ఒక అణువుని ఒక మహర్షిగా, ఒక అవతార పురుషుడిగా, మనీషిగా పెంచి పోషించడం అనేటువంటి మహత్తర కార్యం మీరు తప్ప ఇంకెవరు చేయలేరు. అందుకనే అమెరికా వాడు కూడా తెలుసో తెలియకో మీ కంప్యూటర్కి మదర్ బోర్డ్ అని పేరు పెట్టాడు, కానీ ఫాదర్ బోర్డ్ అని పేరు పెట్టలేదు. అమ్మేగా తొలి పలుకు నేర్చుకున్న భాషకి, అమ్మేగా ఆది స్వరం ప్రాణమనే పాటకి, ఎవరు రాయగలరు అమ్మాను మాట కన్న కమ్మని కావ్యం? ఎవరు పాడగలరు అమ్మ అనురాగం కన్న తీయని రాగం? 82 మార్కులు ఇస్తున్నాను. శుభం. చల్లగా పాడుతా తీయగా చల్లగా. లెట్స్ వెల్కమ్ వాయిస్ ఆఫ్ తూర్పు గోదావరి నౌ. ఆకాశంలో ఆశల హరివిల్లు, ఆనందాలే పూసిన పొదరిల్లు.
ఈ పాట గురించి చెప్పి ముందర ఆ అమ్మాయి గురించి చెప్పాలి. జగదంబ, మరి మీ కొలతలు ప్రమాణాలు ఆ భాష నాకు రాదు, నాకు సంబంధించిన రంగం కూడా కాదు. ఈ అమ్మాయి పాడుతున్న నిమిషం, నీకు సంబంధించిన రంగం కాదంటే నేను ఒప్పుకోను. సంగీతం, ట్యూనుగా సంగీతం నువ్వు పాడతావు, నీ చేత నేను పాడించుకున్నాను సినిమాలో. ఈ అమ్మాయి ఆ పాటని తనదిగా చేసుకుని ఏదో పోటీ కోసం దేనికోసం పాడుతున్నట్టు కాకుండా తనే పాడుతున్నాను అనుకుంటున్నట్టుగా పాడడం నాకు చాలా అద్భుతంగా నచ్చింది. పాట మొత్తం మీద అనేక చోట్ల ఇంప్రవైజేషన్ కాదు, ఆ అమ్మాయి ఇచ్చినటువంటి ఆ మార్పులు, ఆ స్వరాలు తప్ప రైట్ నాకు తెలియదు, కానీ ఆ భావం గుండెల్లో నుంచి నాకు నిజానికి ఆ పాట పాడిన జానకి గారు గుర్తురావట్లేదు. ఆ అమ్మాయి అంత అద్భుతంగా భావాన్ని తన సొంతం చేసుకుని పాడింది. చాలా బాగుందమ్మా, నా మటుకు నాకు చాలా అద్భుతంగా ఉంది. నా మటుకు నాకు కూడా చాలా అద్భుతంగా ఉంది. చాలా బాగా పాడావమ్మా, నో డౌట్ అబౌట్ ఇట్. రంధ్రాన్వేషణ చేయాలి కాబట్టి చెప్పాలి కదా, చెప్పకపోతే మీరు తర్వాత కరెక్ట్ చేసుకోలేరు. ఓన్లీ ఫస్ట్ చరణం అయిన తర్వాత అందమైన లోకం అందుకోనా ఆదమరచి ఉండిపోనా సస్టైన్ చేస్తున్నావు చాలా ధైర్యంగా. అది షడ్జమంలో కరెక్ట్గా ఉండాలి శృతిలో, లేకపోతే అలా ఇలా ఉంటుంది అనమాట. ఆ ఒక్క చోట మాత్రం కొంచెం పిచ్చింగ్ షార్ప్ అయింది. అలాగే పిల్లగాలే పల్లకీగా ఎలాగా పిల్లగాలే పల్లకీగా ఇప్పుడు కరెక్ట్, అది అక్కడ పల్లకీగా ఆ నిషాదం కరెక్ట్గా రిజిస్టర్ కావాలి. సెకండ్ టైం కరెక్ట్గా నా చుట్టి రానా పర్ఫెక్ట్గా వచ్చింది. అక్కడ మాత్రం కొంచెం నుక్కగా తీసుకోవడానికి. ఇంకొకటి, నువ్వు ఊపిరి తీసుకోవడం జనాలకు చెవికి తెలియకూడదు, అది ఎక్కువ వాల్యూమ్లో తెలుస్తుంది అన్నది. చిన్న మైక్ అలా పక్కకు పెట్టేసాయి, తెలీదు. ఇప్పుడు రికార్డింగ్లో అది వినిపించడం స్టైల్ అయిపోయింది, ఆ ఊపిరి తీసుకోవడం అనేది. అది తీసేవచ్చు కంప్యూటర్లో, కావాలంటే తీసేయాలి ఉంచుతారనమాట. అది అని వినిపించడం అది ఫ్యాషన్ ఇప్పుడు. బట్ అది తెలియకుండా నువ్వు మేనేజ్ చేయొచ్చు. అదర్వైజ్ ఇట్స్ ఎక్స్ట్రీమ్లీ గుడ్. ఐ విల్ గివ్ యూ 84%. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు వాయిస్ ఆఫ్ కర్నూలు మన ముందుకు వస్తున్నాడు, ఆహ్వానిద్దాం. చక్రవర్తికి వీధి విచ్చగత్తకి బంధువవుతానని అంది మని మని. అమ్మ చుట్టము కాదు అయ్య చుట్టము కాదు అయినా అన్ని అంది మని మని. పచ్చనోటుతో లైఫ్ లక్ష లింకులు పెట్టుకుంటుందని అంది మని మని. పుట్టడానికి పాడ కట్టడానికి మధ్య అంతా తనే అంది మని మని. కాలం ఖరీదు చేద్దాం పదండి అంది మని మని. తైలం తమాషా చూద్దాం పదండి అంది మని మని. డబ్బుని డబ్బని గుండెల్లో పెట్టుకోరా, దీక్షగా ధనలక్ష్మిని లవ్వాడి కట్టుకోరా. చక్రవర్తికి వీధి బిచ్చగత్తకి బంధువుతానని అంది మని మని. అమ్మ చుట్టము కాదు అయ్య చుట్టము కాదు అయినా అన్ని అంది మని మని. ఇంటద్దె కట్టావా నా తండ్రి, నో ఎంట్రీ వీధి వాకిట్లో. దొంగల్లే దూరాలి సైలెంట్లీ నీ ఇంట్లో చిమ్మ చీకట్లో. అందుకే పద బ్రదర్ మనీ వేటకి, అప్పుకే పద బ్రదర్ ప్రతి పూటకి. రోటీ కపుడా రూము అని రూపాలే. సొమ్ముని శరణమ్మని చరణమ్ము నమ్ముకోరా, దీక్షగా ధనలక్ష్మిని లవ్వాడి కట్టుకోరా. చక్రవర్తికి వీధి బిచ్చగత్తకి బంధువవుతానని అంది మని మని. అమ్మ చుట్టము కాదు అయ్య చుట్టము కాదు అయినా అన్ని అంది మని మని. ప్రేమించుకోవచ్చు దర్జాగా పిక్చర్లో పేద హీరోలా. డ్రీమించుకోవచ్చు ధీమాగా
డ్రామాలో ప్రేమ స్టోరీలా పార్కులో కనే కలే ఖరీదైనది బ్లాకులో కొనే వెలేసిని ప్రేమది చూపించరుగా ఫ్రీ షో వేసి ప్రేమికులవరికి జీవితం ప్రతి నిమిషం సొమ్మిచ్చి పుచ్చుకోర్రా సూక్షగా ధనలక్ష్మిని లవ్వాడి కట్టుకోర్రా చక్రవర్తికి వీధి విచ్చగత్తకి బంధువవుతానని అంది మని మని అమ్మ చుట్టము కాదు అయ్య చుట్టము కాదు అయినా అని అంది మని మని కాలం ఖరీదు చేద్దాం పదండి అంది మని మని తైలం తమాష చూద్దాం పదండి అంది మని మని డబ్బుని లబు డబ్బుని గుండెల్లో పెట్టుకోరా దీక్షగా ధనలక్ష్మిని లవ్వాడి కట్టుకోరా డబ్బురా డబ్బు డబ్బురా డబ్బు డబ్బే డబ్బు డబ్బురా. పాట బాగానే పాడినట్టే ఉంది నాకు. ఇది చాలా సింపుల్గా అనిపించే ట్యూను, కానీ కష్టమైన ట్యూనే. డెఫినెట్లీ నువ్వు పూర్తిగా న్యాయం చేసావు, కానీ బాలు గారిని అనుసరించడానికి ప్రయత్నం చేసినట్టు నాకు అనిపించింది. ఈ వయసులో ఆ వెయిట్ ఇవ్వటం, బాలు గారు పాటని అలా అలా తేల్చనగలరు, చాలా వెయిట్ ఇవ్వనగలరు. ఈ పాటలో నీదైనటువంటి మార్గాన్ని ఎంచుకుంటే బాగుంటుందేమో నాకు అనిపించింది. అంటే సంగీతపరంగా చెప్పట్లేదు, ఆ వాయిస్లో బాలు గారు వినిపిస్తారా అంటే పూర్తిగా 100% వినిపించరు, నీ వాయిస్ వినిపించట్లేదు. ఇలాంటి పాటలు రాసేటప్పుడు ఆపకొద్ది బోల్డ్ అని ఆల్టర్నేటివ్స్ రాసేస్తాయి, అవన్నీ ఉండడానికి అవకాశం లేదు కదా. నాకు చాలా ఇష్టం. వేలెట్టి పిలవద్దు వెయిటర్ని ఇంతోటి సింగిల్ ఇడ్లీకి, ఇన్సల్ట్ ఫీల్ అయితే సాంబారు పడుతుంది నీ కంట్లోకి. ఇలాగ ఒక 70-80 చరణాలు రాశారు ఆ పాటకి. అది ఊరికి ఎందుకు పాడిపించానంటే ఆయనలా పాటలేదు కాదు, నా పాట అలా లేదు కూడా, ఆ పాటలో కూడా ఉండదు, కానీ మనకు బాగుంటుంది. ఆ తర్వాత పొట్టి సంగతి ఆలోచిద్దాం. రైట్, బాగుంది. దీక్షగా ధనలక్ష్మి నీ, అది నీ అన నేనా అని తెలియాలి. అంతకుమించి నాకు వేరే ఏ విధమైనటువంటి ఇబ్బంది కనిపించలేదు. పింగళ నాగేంద్రరావు గారి ఒక వర్డ్ను, ఒక పదాన్ని వాడుకున్నారు. మిస్సమ్మలో రేలం గారు అంటారు తైలం అని. తైలం అంటే డబ్బు. ఆయన అప్పుడు చేసిన పదప్రయోగాన్ని చాలా చక్కగా వాడారు ఇందులో, తైలం అని. మద్రాసులో సగం స్థలాలు అయినవే, పీపుల్స్ పార్క్, బీచ్, హైకోర్టు ఒకటేమిటి. అబ్బో, అయితే ఈ ఉద్యోగానికి ఎందుకు వచ్చాడు? అక్కడే ఉంది సార్ గమ్మత్తు. ఏంటిది? అంత పెద్ద రహస్యం ఊరికే చెప్పండి సార్, కొంచెం తైలం పడేయండి. తైలం తైలం ఏంటి తెలియదు సార్. ఓ తైలం. కాలం ఖరీదు చేద్దాం పదండి అంది మనీ మనీ, తైలం తమాషా చూద్దాం పదండి అంది మనీ మనీ, డబ్బుని లబ్ డబ్బని గుండెల్లో పెట్టుకోరా, దీక్షగా ధనలక్ష్మిని లవ్ పాడి కట్టుకోరా. I'll give you 82%, sir. థ్యాంక్ యూ సార్. Let us welcome Voice of Medak. తిలి మంచు కరిగింది తలుపు తీయనా ప్రభు, ఇనగొంతు ఉణికింది పిలుపు నీయనా ప్రభు, తిలి మంచు కరిగింది తలుపు తీయనా ప్రభు,
అద్భుతంగా పాడింది అన్నయ్య. పాడింది అణిజయరామ్ గారి పాట అయినా అమ్మని చూస్తుంటే నాకు ఎస్ జానకి గారు గుర్తుకొచ్చారు. ఎస్ జానకి గారు పాడుతుంటే ఒక శిల్పం ఆ మైకు పుచ్చుకుని నించున్నట్టు ఉంటుంది, పాడుతున్నట్టు మనకు తెలియదు. ఆవిడ గొంతులోంచి వచ్చే ప్రతి గమకం వినేవాళ్ళందరినీ నాట్యాలు చేస్తుంటుంది. మనం కదలకుండా ఉండలేము, అవకాశమే లేదు ఆవిడ వచ్చే గమకాల్లో కానీ ఆ దాంట్లో కానీ. ఆవిడ మాత్రం దగ్గరికి వెళ్ళి చూస్తే తప్ప పాడుతున్నారా లేదా అనిపిస్తుంది. అంత చక్కగా ఆవిడ గుర్తుకొచ్చేలా పాడు, చక్కగా బాగుంది. ఈ పాటని ఎంచుకుని పాడించడం మా అన్నయ్య నాకు ఇవాళ ఇచ్చిన అత్యంత విలువైన కానుకగా భావిస్తున్నాను. అన్ని మంచి పాటలును, కానీ ఈ పాట నాకు చాలా పెద్ద ఛాలెంజ్ అండి, చాలా చాలా పెద్ద ఛాలెంజ్. అది ఆ కుర్రాడు పాడుతున్నాడు, కానీ కుర్రాడు పాట అయి ఉండక్కర్లేదు. సో సూర్యుడిని మహాగాన విద్వాంసుడితో పోల్చి రాయవలసి రావటం. సో ఆ పక్షితీర్థం మామగారు తన స్థాయి ఇంతే, ఇంతకు మించి వీడు వెళ్ళాలి అక్కడికి. ఆయనకు ఉండేటువంటి ఆ సూర్య తేజం తాలూకు వేడిమి, దాని మూలాన్ని ప్రపంచానికి కలిగేటువంటి బ్రతుకు, ఈ రెండింటినీ దృష్టిలో పెట్టుకుని ఆవిడ తన భావనా బలంతో ఆయన్ని ప్రార్థిస్తుంది. నిన్ను ప్రార్థించేటప్పుడు మేము కోకోలాడతాం, ఇందాక నేను కూడా పాడాను కదా మీ ముందర. అవి నువ్వు పాటలను అనేసుకోక్కర్లేదు, నిన్ను ప్రార్థించడానికి నీ మెలకువతో మాకు నిద్రలేచి మేము చిటికలు వేసినట్టే అని వినయంగా చెబుతూ పాడిన పాట అది. సూర్యుని పట్టుకుని పోల్చి మొత్తం ఈ ప్రకృతి, గారాబు కవనాలు, గాలి సంగతులు, ఇవన్నీ. ఆ లైన్ ఒక్కటి గురించి నేను చెప్పదలుచుకున్నాను. మిగతా చాలా అద్భుతమైనటువంటి ఇన్ టోటాలిటీ ఇది చాలా అందమైనది, నాకు నచ్చింది. ఎక్కడి నుంచి పట్టుకొచ్చావయ్యా? గారాబు కవనాల గాలి సంగతులు. ఈ పూల రాగాల పులకింత గమకాలు, గారాబు కవనాల గాలి సంగతులు. అదొకటి నాకు ఎందుకో తెలియదు. భానుమూర్తి, నాకు భానుమూర్తి అన్న మాట వచ్చినప్పుడల్లా నువ్వు సూర్యుడిని ఏదన్నా చెప్పుండొచ్చు, ఏ విధంగా సంబోధించవచ్చు, నీకు ట్యూన్ ప్రతిబంధకం లేదు. ఇక్కడ నువ్వు రాసిన తర్వాతే ట్యూన్ చేశాడు. కానీ నాకెందుకు ఆ భానుమూర్తి అని వచ్చినప్పుడల్లా లేచి నిలబడి దండం పెట్టాలనిపిస్తుంది. నీ చరణ కిరణాలు పలుకరించిన చాలు, పల్లవించును ప్రభు పవళించు భువనాలు. భానుమూర్తి నీ ప్రాణ కీర్తన విని పలుకని ప్రణతులని ప్రణవ శృతిని పాడని ప్రకృతిని ప్రథమ కృతిని. నాకు నచ్చిన మాటలు చెప్తే ప్రాణకీర్తన ఎంత అద్భుతమైన మాట. ప్రాణకీర్తన, భానుమూర్తి, ఇవన్నీ కూడా చాలా అద్భుతమైనటువంటి మాటలు. మధ్యలో ఆపాను ఏమనుకోదు. ఆ గారాబు నేను గారాబం చేయాలనిపించి మాట్లాడాను. ఆ గారాబుకి కూడా ప్రత్యేకత ఉంది అన్నయ్య. ఉపమాన ఉపమేయాలకు సమాన ధర్మాలు ఉండాలి ఒకటోది. రెండోది పాత్ర ఔచిత్యం ఒకటి. ఆవిడ రాసింది ఆవిడే, కానీ వీడి చేత పాడిస్తుంది. అప్పటికి వీడి విద్వాంసుడు కాదు. ఆనతినియ్యరా అనేటప్పటికి మహావిద్వాంసుడు. రెండు చోట్ల ఒకటే ఉంది ప్రార్థనా గీతం. గురువుని ప్రార్థిస్తున్నాడు, ఇక్కడ అక్కడ ప్రార్థిస్తున్నాడు. దగ్గర చేరనివేమయ్యా, నువ్వు విషపు నాగులు సంకనెత్తుకున్నావు, ఇన్ని చేసావు, నేను కింకరుల్లా సేవించుకుంటాను, ఎందుకు చేర్చుకోవున్నాను. అందులో దిషణాహంకృతి ఉంది. ఇక్కడ ఇంకా ఏమీ లేదు. అందువల్ల గారాబు కవనాలు, పసిడిగాలి నీ కిరణాలు పడి పదును తేలితే చాలు, పిట్టల తలు కోకవలు, ఈ గాన గంధం ఉన్నటువంటి ఈ ముకుళిక, దీని గురించి చెప్పవలసి వచ్చినప్పుడు ఔచిత్యం కోసం మొత్తం పదాలన్నీ కూడా ఇది అందరూ చెప్పినట్టు ప్రార్థనా గీతమే. గురువుని ప్రార్థిస్తున్నాడు. ఆదిత్య హృదయంతో మన రోజు ప్రారంభమవుతుంది. ఆదిత్య హృదయం తర్వాత ఆ చండభాను ప్రచండత్వాన్ని కూడా మనం చూడవలసి వస్తుంది. భూపాల నీమ్రోల ఈ బేల గానాలు, నీ రాజసానికవి నీ రాజనాలు. ఒకసారి నువ్వు పాడవా ఆ 2 లైన్లు? భూపాల నీమ్రోల ఈ బేల గానాలు, నీ రాజసానికవి. అది వీలైనంత వరకు రాజసానికవి మీద సా మీద యాక్సెంట్ రాకుండా ఉంటే బాగుండేది. నీ రాజసానికవి అని ఉండుంటే బాగుండేది ఒరిజినల్లో కూడా. భూపాల నీమ్రోల ఈ బేల గానాలు, నీ రాజసానికవి నీ రాజనాలు. నువ్వు తప్పు చేయలేదమ్మా. నెక్స్ట్ టైం పాడేటప్పుడు రా మీద యాక్సెంట్ ఇచ్చుకో. వాణిజ్యరామ్ గారు ఏ భాషలో పాడినా సుస్పష్టంగా పాడతారు. ఆవిడ అన్ని పాటలు హిందీలో రాసుకుంటారు. ఆవిడ మాతృభాష తమిళం. ఎందుకంటే ఆవిడ ఎక్కువ బాంబేలో పెరిగారు కాబట్టి హిందీ. జనరల్గా తమిళం మాట్లాడే వాళ్ళకి ఈ
అర్ధ శబ్దం ఒకటి ఉంది, సగం శబ్దం అవి. మనం నమః అంటాం కదా, నమః అనేవాళ్ళు నమః నమః అంటారు. హా పూర్తిగా అనరు, హ లేకపోతే ననగ అంటారు. అది వాళ్ళ అక్షరాల్లో చాలా ఉన్నాయి సగం. ఇక్కడ కూడా నువ్వు బాగా గమనిస్తే నీదోవ పొడవున కువకువల స్వాగతం పాడు ఒకసారి. నీదోవ పొడవున నీకు బాగా ఇన్ఫ్లుయెన్స్ అయిపో పొడవున అంటున్నావు. పొడవునా నా పూర్తే అది. పొడవునా కువకువల స్వాగతం. నీ తప్పు కాదు, ఆవిడ అలాగే పాడారు. నీదోవ పొడవున కువకువల స్వాగతం, నీ కాలి అలికిడికి నెలకువల వందనము, తెలిమంచు కరిగింది తలుపు తీయనా ప్రభు. అది చిన్న ఇబ్బంది, తమిళీ రారు కాబట్టి కొంచెం ఆ చివరికి వచ్చేసరికి అకారాంతాలన్నీ ఆ అనకుండా అని అంటారు వాళ్ళు. మన తెలుగులో అలా రాకూడదు, నువ్వు దిద్దుకుంటావని చెప్తున్నాను. అలా గివ్ 85%. థ్యాంక్ యూ సార్. తీయగా చల్లగా పాడుతా, తీయగా చల్లగా. వాయిస్ ఆఫ్ ఖమ్మం. శ్వాసలో చేరితే గాలి గాంధర్వమవుతున్నదో, ఏ శ్వాసలో చేరితే గాలి గాంధర్వమవుతున్నదో, ఏ మోవిపై వాలితే మౌనమే మంత్రమవుతున్నదో, శ్వాసలో నేలీనమై ఆ మోవిపై నే మౌనమై నీను చేరని మాధవా, ఏ శ్వాసలో చేరితే గాలి గాంధర్వమవుతున్నదో, ఏ మోవిపై మౌనమే మంత్రమవుతున్నదో. మునులకు తెలియని జపములు జరిపినదా మురళీ సఖీ, వెనుకటి బ్రతుకున చేసిన పుణ్యమిదా, తనువును నిలువున తొలిచిన గాయములే తన జన్మకి తరగని వరముల సిరులని తలచినదా. కృష్ణ నిన్ను చేరింది, అష్టాక్షరిగా మారింది, ఎలా ఇంత పెన్నిధి వెదురు తాను పొందింది, వేణు మాధవాని సన్నిధి. ఏ శ్వాసలో చేరితే గాలి గాంధర్వమవుతున్నదో, ఏ
చిరునవ్వులు కనబడక కను పాపకి నలువైపుల నడి రాత్రి ఎదురవదా అల్లనని అడుగుల సడి వినబడక హృదయానికి అలజడితో అణువణువు తడబడదా నువ్వే నడుపు పాలనిది నువ్వే మీతో నాడవిది నివాళిగా నామది నివేదించు నిమిషమిది వేణు మాధవాని సన్నిధి గరి గరి సరి గరి సరి గపద సా సద పగరి సరి గగద పద గపద సద గప గరి గా గపద స సద పద స సద పద రి రి ద పద రి రి ద సరి గరి సరి గరి సరి ద రి గరి సరి గా రి సద ప గ గ గ ప ప గ గ గ ద ద గ గ గ సా సద ప గ పద సరి 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 గరి సద సరి గర ప సగరి ప గ పద సరి సరి గ మ గరి సద పద ప సద స పద ప సద స పద పరి సరి పద పరి స పద సరి గరి సద పద స గద సరి ద గరి గ పద సరి గా రాధికా హృదయ రాగాంజలి నీ పాదముల వ్రాలు కుసుమాంజలి ఈ గీతాంజలి. చాలా చక్కగా ఉందమ్మా. ఉచ్చారణ చాలా బాగుంది, వాయిస్లో ఒరిజినాలిటీ ఉంది. ఏమనుకోకపోతే నీ పేరుకి అర్థం నేను తెలుసుకోవచ్చునా? నాకు తెలియదు కాబట్టి అడుగుతున్నా. లిప్సికా అంటే ఎలాగ ఇంటి పేరు భాష్యం, ఆ లిప్సికా అనే మాటకి అర్థం ఏమిటో నాకు తెలియదు కదా, చెప్పగలవా? రవీంద్రనాథ్ ఠాగూర్ గారిది లిపిక అని ఒక బుక్ ఉంది సార్. లిపిక లిపిక LIPIK లిపిక, దానికి S యాడ్ చేశారు సార్. దానికైనా అర్థం ఉండాలిగా. లిటరేచర్ సార్. లిపిక అనేది బెంగాలీలో అర్థం సరే. ఎస్ ఎందుకు యాడ్ చేయాల్సి వచ్చింది? అదృష్టమైన అంటే ఎస్ చేస్తే అదృష్టం వస్తుందని ఎవరో అన్నారనమాట, న్యూమరాల్. అంతేనా? అంతే, అదయ్యా సంగతి. అంటే లిప్సికా భాష్యం అన్న మాట వినగానే సాధారణంగా విదేశాల్లో ఉన్న వాళ్ళు ఇంటి పేరుని వెనకాల పెట్టుకుంటారు. అదేదైనా ఆస్ట్రేలియన్ ఏమో అమెరికన్ ఏమో అనుకున్నా, కానీ పేరు మన పేరుకి అర్థం మనకు తెలిసి ఉండడం ముఖ్యం. బాగుంది, చక్కటి తెలుగు ఉచ్చారణ, వాయిస్లో క్లారిటీ, ఒరిజినాలిటీ బాగుంది. ఒక దాస సాహిత్యంలో ఒక దాసగీతం నేనే పాడాను. కొడలేను పుణ్యవమాడి కృష్ణన ಕೈಯನೈದೀತೆ ಬಹುತಾಪವ ಮಾಡಿದ ನಾನೇನ ಬಹುತಪವ ಮಾಡಿದ ದಾರರ లరతాని తానా. అర్థం ఏంటంటే ఆత్మ అన్నది అందరికీ ఒకటే. ఏ తరంగ దైర్ఘ్యంలో ఆలోచిస్తుందో అని చూస్తే కొన్ని వందల సంవత్సరాల తర్వాత ఇద్దరు వ్యక్తులు ఒకేసారి ఆలోచించడం. ఈ కీర్తన అతను వినుండే అవకాశమే లేదు. ఏం తపం చేసింది ఆ మురళి. మునులు గినులు అందరూ ఆయన కోసం తపస్సులు చేసి గడ్డాలు పెంచి వల్మీకాల్లోకి వెళ్ళిపోయి ఏమేమో అయిపోయి ఆఖరికి సాధించలేకుండా మరణం అయిపోతున్నారు. ఆఫ్టర్ ఆల్ ఈ వెదురు మొక్క ఇంతటిది, అది ఏం తపం చేసింది, ఏ పుణ్యం చేసింది? ఆయన వేళ్లలో ఉంది, ఆయన పెదాలకి దగ్గరగా వెళ్ళేటటువంటి పుణ్యాన్ని పొందింది అని జగన్నాథ దాసరు ఆయన రాసినటువంటి కన్నడ గీతం. ఇది పాడే అదృష్టం నాకు దొరికింది. ఇక్కడ అదే మునులకు తెలియని జపములు జరిపినదా మురళీ సఖి, వెనుకటి బ్రతుకున చేసిన పుణ్యమిదా. రెండు ఒకటే అంతరార్థాలు కాదు. ఆ పల్లవి చరణం ఎలా వస్తుంది? ఒక మంచి ఆత్మ అయితేనే
ఆ వేవ్ లెంగ్త్లో ఉంటుందనడానికి సాక్ష్యం ఎంతకంటే ఏం అక్కర్లేదు. మునులకు తెలియని జపములు చరిపినదా రాయొచ్చు మురళీ సఖి, ఎంత ముద్దుగా ఉంది. దాని స్త్రీలింగంతో పోలుస్తూ మురళీ సఖి, ఎందుకంటే ఆయన మోవించేరింది కదా కృష్ణుడు. కృష్ణుడు అనేది పుంలింగం కాబట్టి మురళీ సఖి అనడం ఎంత అందంగా రాశాడో చెప్పడానికి. మునులకు తెలియని జపములు జరిపినదా మురళీ సఖీ, వెనుకటి బ్రతుకున చేసిన పుణ్యమిదా. సుందరరాముడితో ఒకలాగా ఆలోచిస్తే ఆయన్ను గురువుగా మనసులో పెట్టుకుని పూజించే సీతారామ శాస్త్రి ఇంకో ఎంత అందంగా ఆలోచించాడు. ఆయన నిలువెల్ల గాయాలు అని రాశారు. పిల్లన గోవికి నిలువెల్ల గాయాలే, వెదురుకి నిలువెల్ల గాయాలైతే పిల్లన గోవి అని, గాయాలంటే రంధ్రాలని ఆయన అభిప్రాయం. ఈయనంటాడు, తనువున నిలువున తొలచిన గాయములే తన జన్మకి తరగని వరముల సిరులని దాచినదా. పిల్లన గ్రోవికి నిలువెల్ల గాయాలు, అల్లన మోవికి తాకితే గేయాలు. పిల్లన గ్రోవికి నిలువెల్ల గాయాలు, అల్లన మోవికి తాకితే గేయాలు. తనువును నిలువున తొలిచిన గాయములే తన జన్మకి తరగని వరముల సిరులని తలచినదా. ఆ దాస సాహిత్యంలో ఉన్నది ఇంత అందంగా ఇందులోకి రావడం అనేటటువంటిది ఇది తెలుగు వాళ్ళు కూడా చేసుకున్న పుణ్యం కాబట్టే వచ్చింది. ఇట్ వాస్ ఎ వెరీ వెరీ గుడ్ ఎఫర్ట్. ఐల్ గివ్ యూ 83%. Let's welcome the voice of Anantapur, ladies and gentlemen. ఎంతవరకు ఎందుకొరకు ఇంత పరుగు అని అడక్కు, గమనమే నీ గమ్యమైతే బాటలోనే బ్రతుకు దొరుకు, ప్రశ్నలోనే బదులు ఉంది గుర్తుపట్టే గుండె నడుగు. ప్రపంచం నీలో ఉన్నదని చెప్పేదాకా ఆ నిజం తెలుసుకోవా, తెలిస్తే ప్రతి చోట నిన్ను నువ్వే కలుసుకొని పలకరించుకోవా. ఎంతవరకు ఎందుకొరకు ఇంత పరుగు అని అడక్కు, గమనమే నీ గమ్యమైతే బాటలోనే బ్రతుకు దొరుకు, ప్రశ్నలోనే బదులు ఉంది గుర్తుపట్టే గుండె నడుగు. కనపడే వెన్నెన్ని కెరటాలు కలగలిపి సముద్రం అంటారు, అడగరే ఒక్కొక్క అలపేరు. మనకిలా ఎదురైన ప్రతివారు మనిషనే సంద్రాన కెరటాలు, పలకరే మనిషి అంటే ఎవరు. సరిగా చూస్తున్నదా నీ మదిలో నువ్వే కదా ఉన్నది, చుట్టూ అద్దాలలో విడివిడి రూపాలు నువ్వు కాదంటున్నది నీ ఊపిరిలో, లేదా గాలి వెలుతురు నీ చూపుల్లో, లేదా మన్ను మిన్ను నీరు అన్నీ కలిపితే నువ్వే కాదా కాదా. ప్రపంచం నీలో ఉన్నదని చెప్పేదాకా ఆ నిజం తెలుసుకోవా, తెలిస్తే ప్రతి చోట నిన్ను నువ్వే కలుసుకొని పలకరించుకోవా. మనసులో నీవైన భావాలే బయట కనిపిస్తాయి దృశ్యాలై, నీడలు నిజాల సాక్ష్యాలే. శత్రువులు నీలోని లోపాలే, స్నేహితులు నీకున్న ఇష్టాలే, ఋతువులు నీ భావ చిత్రాలే. ఎదురైన మందహాసం నీలోని చలిమి కోసం, మోసం రోషం ద్వేషం నీ మదికి భాష్యం. పుటకా చావు రెండే రెండు నీకు సొంతం కావు, పోనీ జీవితకాలం నీదే నేస్తం, రంగులు ఏం వేస్తావో కానీ. తారరరే 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 తారరే రారరరే తారరరే తారరరే
విన్న పాటని నువ్వు పాడిన పాటని అయితే కరెక్ట్గా పాడేవని చెప్పొచ్చు. ఈ పాట బాలుగారు పాడకపోవటం అనేది నాకు ఒక దురదృష్టం. నాకు ఈ రెండరింగ్ ఏదైతే ఉందో అది ఒక వ్యంగ్యానికి, వెటకారానికి, హాస్యానికి దారితీస్తుంది. తెలుగువాడివే గనక నువ్వు ఈసారి ఆ పాట పాడుకున్నప్పుడు నీదేనుగా చేసి పాడుకోండి. నీ పాట విధానంలో లోపం పట్టట్లేదు, ఎవరి తప్పు అని అంచడం ఇక్కడ అవసరం లేదు. అదే మ్యూజిక్ డైరెక్టరా ఏదైనా పాట చాలా ఆత్మికమైన పాట, అందరికీ ప్రతి వ్యక్తికి సరిపోయే పాట, ప్రపంచవ్యాప్తంగా మానవీయమైన ఉనికిని చాటే పాట. అది ఓ అని తీర్చేటప్పటికల్లా అది వేరే భావనలో పెడుతుంది. ఎంతవరకు ఎందుకొరకు ఇంత పరుగు అని అడక్కు, గమనమే నీ గమ్యమైతే బాటలోనే బ్రతుకు దొరకు, ప్రశ్నలోనే బదులు ఉంది గుర్తుపట్టి గుండె నడుగు. ప్రపంచం నీలో ఉన్నదని చెప్పేదాకా నువ్వు నిజం తెలుసుకోవా, తెలుసుకోవా కాదు తెలుసుకోవా, తెలిస్తే ప్రతి చోట నిన్ను నువ్వే కలుసుకుని పలకరించుకోవా. ప్రపంచంలో ఇన్ని వందల మంది మానవులు ఉన్నారని అనుకుంటున్నాం మనం, కానీ ప్రతి వాళ్ళు మన తాలూకు భావాల ప్రతిరూపాలే అని అర్థం చేసుకుంటే ఒక మనిషిలో నవ్వు, మనం హాయిగా ఉన్నప్పుడు ఆ మనిషిలో నవ్వు కనపడుతుంది. మన మనసు చాలా కుంచుకుపోయినప్పుడు అక్కడ చాలా ముఖం నచ్చకుండా కనపడుతుంది. ఇలాంటి అర్థాలన్నీ చాలా గమ్యం అనే సినిమా తాలూకు మొత్తం ఇతివృత్తాన్ని ఒక మానవీయతకు జనరలైజ్ చేసిన పాట. అందువల్ల ఈ పాట చాలామందికి తెలుస్తోంది, ఎందుకు అర్థమవుతుందో తెలియట్లేదు, కానీ ఎందుకు అర్థం అవ్వట్లేదు అనే భాగానికి ఆ పాట పాడే సంవిధానం. ఇంకొకటి కూడా చెప్పాలంది ఆ సందర్భమైన అన్న, ఈ పాటలో ప్రశ్నలోనే బదులు ఉంది, గమనమే నీ గమ్యమైతే. పుట్టుక మంది కాదు, చావు మంది కాదు, ఈ రెండింటి మధ్య ఉన్న విరామం కూడా మనకు అధికారం లేదు, కానీ దానిని మన అనుకూలంగా మలుచుకునే మనకు అధికారం ఉంది. అందువల్ల ఏవో గమ్యాలు ఏవో చేరదామని పెట్టుకోకుండా ఒక భక్తితోటి, శ్రద్ధతోటి ఈ జీవితం 100 ఏళ్ల జీవేమ శరదశతం ఎందుకు ఇచ్చాడు భగవంతుడు అని అర్థం చేసుకుని గమనాన్నే గమ్యంగా భావిస్తే నీ గమనంలోనే నీకు దొరుకుతుంది. ఉదాహరణకి ఇలాంటి కార్యక్రమాలను పోటీ అంటాం. ఈ పోటీలో నెగ్గడం, ఓడటం లాంటి భావాలను మీరు మానేసి ఎప్పుడైతే మీరు ఇక్కడ ఈ పోటీలో పాల్గొనడానికి వచ్చారో అప్పుడే మీరు గెలిచారు. ఆ విషయాన్ని అర్థం చేసుకోండి. రెండవది, ఇక్కడ మీరు ఓడిపోవడం అన్నది ఎవరికైతే జరుగుతుందో ఎన్నికలు, వాళ్ళందరూ ఒక విషయం స్పష్టంగా తెలుసుకోండి, ఆ ఓడిపోవడమే మీ తాలూకు గెలుపు అని. ఎందుకంటే మొట్టమొదటిసారే గెలిచేసేస్తే ఆ గెలుపు అనే భావన బ్రెయిన్లో పడిపోయి ఇంకా ఆ తర్వాత మీరు విద్య పట్ల ఏమాత్రం చూపించలేరు. ఓడిపోకూడదు అనే భావన వస్తుంది తప్ప ఓడిపోవడంలో చాలా ప్రియమైన విషయం ఉంది. రెండో విషయం ఇక్కడ అప్రస్తుతమైనా చెప్పాలి కాబట్టి ఈ కార్యక్రమానికి ఉన్న విశిష్టత కూడా, ఇటువంటి కార్యక్రమాలను అనుసరిస్తున్నాం అని అనుకుంటున్న వాళ్ళు ఎవరూ చెయ్యంది కూడా మీకు చెప్తున్నాను. సో ఎకనామిక్స్లో థియరీ ఉంది, 9 యాపిల్ పళ్ళు తిన్న తర్వాత తీరని ఆకలి 10వ యాపిల్ పండుతో తీరిందని. అంటే వరుసగా 10 యాపిల్ పండ్లు తీసుకుని లెక్కపెట్టి 10వ తింటే ఆకలి తీరదు. ఈ 9 యాపిల్ పళ్ళ క్యుములేటివ్ ఎఫెక్ట్ 10వ పండు మీద పడుతుంది. ఆ 10 అప్పుడు ఇంకా చాలు అనిపిస్తుంది. అలాగా ఇలాంటి పోటీల్లో వాటిల్లో ఒక వ్యక్తి ఏం పాడగలడు, ఏం చేయగలడు అంటే ఒక్కడిని అక్కడి నుంచి అలా పరిగెట్టించి ఏం చెప్పగలను తీర్పు, 10 మంది పరిగెత్తంట అంటే 9వ వాడు చెబుతాడు 10వ వాడు నాకన్నా 1 అడుగు ముందున్నాడని, 8వ వాడు చెబుతాడు 2 అడుగులు ముందున్నాడని, 7వ వాడు చెబుతాడు 3 అడుగులు ముందున్నాడని. సో విజేతని తయారు చేసేది 9 మంది. సో రేపు పొద్దున ఎవరు గెలవబోతున్నా ఆ విజేతను తయారు చేసి పంపిస్తున్నది మేము అనే విషయం మీరు తెలుసుకోండి. ఒకటోది. రెండోది, నిన్న కాక మొన్ననే ఒక పాట రాశాను, అందులో యుద్ధం చేయడం అంటే ఏమిటి, సిద్ధం కావడమే యుద్ధం చేయడం, గెలవటమే ఆటోమేటిక్గా. సమరానికి సై అనగలిగే సంసిద్ధత పేరే విజయం. అక్కడ నువ్వు గెలిచావా ఓడేవా అన్నది గెలుపు ఓటములు ప్రసక్తి కాదు, దానికి సంసిద్ధపడగలగటమే. ఇక్కడ మీరు ఎంపిక కాగలగడం. ఎందుకంటే ఈ పాట సందర్భం వచ్చింది కాబట్టి జీవితంలో నీకు 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 ప్రతి ఒక్కరికి ఆ అనుక్షణం అప్లై అయ్యే భావాన్ని మనం ఆ వెటకారపు దాంట్లో అంటే అదేదో మనం ఏదో తమాషాగా ఉంటుంది. అది నీ తప్పని నేను అంటలేదు, నువ్వు విన్న వరకు బాగానే పాడావు, అధిక ప్రసంగం చేసి ఉంటే మన్నించండి. నేను ఎగ్జాక్ట్గా నోట్ చేసుకున్నది ఆ విషయం గురించి చెప్పడానికే. అది నీ తప్పు కానే కాదు. ఒరిజినల్ పాట విన్న తర్వాత ఎలా ఉందో అలా పాడతారు. తను కొంచెం తామరాకు మీద నీటి బొట్టులాగా ఉంటుంది, ఎవరు తప్పు అనేది పక్కన పెడదామంటారు.
మూర్తి నాకు చాలా కావాల్సిన వాడు. ఈవెన్ మూర్తి గారు చాలా నా దగ్గర అసిస్టెంట్గా చాలా రోజులు పనిచేశారు, ఆయన గిటారిస్ట్గా పనిచేశారు, నా ట్రాక్లు పాడారు. మంచి సాహిత్య పిపాస ఉన్న మనిషి. బాలగంగాధర తిలక్ గారు మేనల్లుడు. రంజిత్ అనే వ్యక్తికి తనకు తెలుగు రాదు. ఈ పాట పాడిస్తున్నప్పుడు ఈ పాటలోని ప్రొనౌన్సియేషన్తో పాటు భావ వ్యక్తీకరణ కూడా కరెక్ట్గా చేయించుకోవడం సంగీత దర్శకుల కర్తవ్యం. అది అతనికి ఒక స్టైల్ ఆఫ్ సింగింగ్ ఉంది. అతను హీ సింగ్స్ అన్ని వెస్ట్రన్ స్టైల్లోనే పాడతాడు. అది అలాగా తెలుసుకోవా ఇది ఎక్కువ వస్తుంటుంది ఆయన పాడుతుంటే. కానీ అది నిజంగా తన తమ్ముడు అన్నమాట. అది వెటకారంలాగా వినపడుతుంది. ఏంట్రా నువ్వే అన్నట్టుగా ఉంటుంది. ఏమిటయ్యా నువ్వు అనడానికి తేడా ఉంది కదా రెండిట్లో కూడా. ప్రపంచం నీలో ఉన్నదని చెప్పేదాకా ఆ నిజం తెలుసుకోబా. తెలిస్తే ప్రతి చోట నిన్ను నువ్వే కలుసుకొని పలకరించుకోబా. మీరు పాడిన దాంట్లో సంగీతపరమైనటువంటి ఇబ్బందులు ఏవీ లేవు. కానీ ఆ పర్టికులర్ ప్లేస్లో వచ్చినప్పుడు మాత్రం చిన్న వెటకారం కనిపిస్తుంది. శాస్త్రి గారికి మరో నందిని అందించిన పాట ఇది. ఈ పాట ఎన్నోదయ్యా అది? 10. అదే నా లాస్ట్ నంది 10 యాపిల్ పండు అదే అనమాట. కానీ అతనికి ఇంకా కడుపు నిండదండి. ఈ 10 యాపిల్స్, ఈ 10 యాపిల్తో కూడా నిండదు. అతని గమ్యం ఏమిటో తెలియదు. ఎందుకంటే ప్రయాణం చేయడమే అని చెప్పాడు కదా. అది ఎన్ని నందులు వస్తే అతనికి తృప్తిగా ఉంటుందో మనకు తెలియదు. అది తర్వాత చూద్దాం. రాని అన్ని నందులు వచ్చిన తర్వాత చూద్దాం. ఆ తర్వాత ఎప్పుడు వస్తుందో అని. తలపులమునుకలో అలసిన దేవేరి అలమేలు మంగకు దెలరవనిది పదములదా అంబరమల్దిన హృదయముదా. దెలరవనిది పదములదా సురాజ్యమవలేని స్వరాజ్యమెందుకని సుఖానమనలేని వికాసమెందుకని. చిలక ఏ తోడు లేక ఎటే బొమ్మ ఒంటరి నడక తెలిసి అడుగేసినావే ఎడారంటి ఆశల వెనక. మంగళసూత్రం అంగడి సరుక కొనగలవా చేయి జారాక. లాభం ఎంతొచ్చిందమ్మా సౌభాగ్యం అమ్మేశాక. చిలక ఏ తోడు లేక ఎటే బొమ్మ ఒంటరి నడక తెలిసి అడుగేసినావే ఎడారంటి ఆశల వెనక. మనసు కాస్త కలత పడితే మందు ఇమ్మని మరణాన్ని అడగకు. కనుల నీరు తుడుచువారు ఎవరు లేరని చితి ఒడికి చేరకు. అర్ధశతాబ్దపు అజ్ఞానాన్ని స్వతంత్రమందామా. స్వర్ణోత్సవాలు చేద్దామా. ఆత్మ వినాశపు అరాజకాన్ని స్వరాజ్యమందామా. దానికి సలాము చేద్దామా. దేవుడు కరుణిస్తాడని వరములు కురిపిస్తాడని నమ్మలేదు నాకు నీ ప్రేమే దొరికే వరకు. స్వర్గం ఒకటుంటుందని అంతా అంటుంటే విని నమ్మలేదు నేను నీ నీడకు చేరే వరకు. గాలి పల్లకీలోన తరలిన పాట పాప ఊరేగి వెడలే. గొంతు వాకిలిని మూసి మరలి తను మూగబోయి నా గుండె మిగిలే. నా హృదయమే నాలోకి, నా హృదయమే నా పాటకి తల్లి. నా హృదయమే నాకు ఆలి, నా హృదయములో
ఇది సినివాలి జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది ఎంతవరకు ఎందుకొరకు ఇంత పరుగు అని అడక్కు గమనమే నీ గమ్యమైతే పాటలోనే బ్రతుకు దొరుకు ప్రశ్నలోనే బదులు ఉందే గుర్తుపట్టే గుండె నడుగు. విశ్వం గారు డైరెక్ట్ చేసినటువంటి శుభ సంకల్పం సినిమాకు ఒక పాట రాశారు. నీలాల కన్నుల్లో సంద్రమే నింగి నీలమంతా సంద్రమే. సుందరామూర్తి గారు ఆ 2 లైన్లు చూసి ఇంతకంటే వేదాంతాన్ని ఎవరు చెప్పలేరురా, ప్రకృతి తత్వం వేదాంతం అత్యద్భుతంగా రాశాడు శాస్త్రి. హ్యాట్స్ ఆఫ్ టు యూ. చిన్నవాడివి, కాళ్ళకు నమస్కారం చేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. ఐ గివ్ యూ 78% టు యూ. థ్యాంక్ యూ సార్. గాడ్ బ్లెస్ యూ. పాడుతా తీయగా చల్లగా. ఆహ్వానిద్దాం వాయిస్ ఆఫ్ కడప. విరహపు జాడలేనాడు వేడి కన్నేసి చూడలేని జతలో శత జన్మాల బంధాల బంగారు క్షణమిది తెలుసా మనసా ఇది ఏనాటి అనుబంధము తెలుసా మనసా ఇది జన్మ సంబంధము. ప్రతి క్షణం నా కళ్ళలో నిలిచే నీ రూపం బ్రతుకులో అడుగడుగున నడిపే నీ స్నేహం ఊపిరే నీవుగా ప్రాణమే నీదిగా పది కాలాలు ఉంటాను నీ ప్రేమ సాక్షిగా తెలుసా మనసా ఇది నాటి అనుబంధము. Darling, every breath you take, every move you walk, I will be there with you. What would I do without you? I want to love you forever and ever. ఎన్నడూ తీరి
చూపు జాడలేనాడు వేడి కన్నేసి చూడలేని జతలో శత జన్మాల బంధాల బంగారు క్షణమిది తెలుసా మనసా ఇది నాటి అనుబంధము ఆహా ఆహా సబీహా, శాహబాషమ్మ, థ్యాంక్ యూ. అత్యద్భుతమైన ఛాలెంజ్ తీసుకున్నావు. ఆ తీసుకున్న ఛాలెంజ్ని సమర్థంగా నిర్వహించావు, చాలా గొప్పగా. ఆ పాటలో చిత్ర వాయిస్ వింటున్నప్పుడు, ఆవిడ ఆలాప వింటున్నప్పుడు ఎక్కడికో గంధర్వ లోకాల్లోకి నేను ఒక విషయం చెప్పాలి. యాక్చువల్గా తను పాడేసిన తర్వాత ఈ పాట నేను మిక్స్ చేశాను. బహుశా నువ్వు రికార్డింగ్ అయినప్పుడు ఆవిడ పాడుతున్నప్పుడు ఉండుంటావు. నేను పాట అంతా అయిన తర్వాత చరణంలో అమ్మాయి వాయిస్ విన్నాను, చిత్ర పాడింది తెలుసు. ఐ వాస్ థింకింగ్ దట్ ఫస్ట్ ఆలాప్ వేరే ఎవరో పాడారు, మామూలుగా వెస్ట్రన్ మ్యూజిక్ పాడేవాళ్ళు పాడారని నేను అనుకున్నాను. నేను తనను కూడా అడగలేదు ఆ రోజు, కీరవాణిని కూడా. మామూలుగా చిత్రాన్ని రాసుకున్నాను నా బుక్లో. తర్వాత ఎప్పుడో కచేరీలో చేస్తున్నప్పుడు అబ్బాయిలా అమ్మాయిలాగే పాడావు చిత్ర, కరెక్ట్గా బిగినింగ్ హమ్మింగ్ అన్నా. అది కూడా నేనే పాడానండి అంది అమ్మాయి. ఎనిగ్మా అనే ఒక జర్మన్ గ్రూప్లో దాంట్లో ఉన్న హమ్మింగ్ అది దాన్ని అలాగే యథాతథంగా వాడుకున్నారు కీరవాణి గారు. అమ్మాయి కూడా ఆ ఇంటోనేషన్ చేయడానికి చాలా ఎక్కువ కృషి చేసింది, కానీ షీ డిడ్ పర్ఫెక్ట్లీ. అంత ఎనిగ్మాటిక్గా పాడింది, అంత పర్ఫెక్ట్. బిఫోర్ ఐ ఫర్గెట్, ఆ హమ్మింగ్ మాత్రం నువ్వు నీలా పాడావు. అది కొంచెం ఆ మార్పు కావాలి దాంట్లో. చూసామంటే కొంచెం ఓపెరా స్టైల్లో పాడినట్టు ఉంటుంది. అది మాత్రం అలా పాడితేనే బాగుంటుంది. తను మాట్లాడిన తర్వాత అన్నమాట. ట్యూన్కి పాట రాసిన తర్వాత పూర్తిగా సంతృప్తి పడలేకపోయాను అనే పాట బహుశా లేదేమో ఈ పాట తప్ప. అందరూ కీరవాడికి చిత్రకి ఎక్కువ ఇస్తారంటే ఇంకా ఏమి చేయాలో తోచదు. ఒక అసహాయతతో ఇదే ఫైనల్ వర్షన్ ఇచ్చానేమో తెలియదు. నాకు అంత అద్భుతంగా అనిపించింది ఆ పాట వింటుంటే. నువ్వు ఆ మాట అంటే నాకు ఒక్క చోట నాకు అర్థం కానిది ఉంది, అది నువ్వు చెప్పాలి ఏంటో తెలియదు ఇప్పటికి కూడాను. తరిమిన 6 కాలాలు 7 లోకాలు చేరలేని ఒడిలో, దాని ఐతిహ్యం నాకు అర్థం కాలేదు. కాలం కానీ ఋతువులు కానీ ఏవి మనం చేరలేనటువంటి ఒక చోటుకి ఆ ఏకాంత ఒడిలో ఉంది. ఆ ఒడిలో 6 కాలాలు రావు. తరిమినా కాదు కదా, అది తరిమిన తనన తాన తాన ఇది సింకిపేషన్. సో వెంట కాలం తరుగుతూ ఉంటుంది. సో లోకాలు కానీ కాలాలు కానీ వీటికి కనిపించిన చోటికి పోయి ఉన్నాం. ఇప్పుడు యాక్చువల్గా ఇవాణిని అల్లరి ప్రేమికుడు చిత్రం కోసం చేసేట తను, నా దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది. అయితే వరుస అక్కడ ఓకే కాలేదు, మమకారం చంపుకోలేకుండా అదే వరుసను క్రిమినల్ చిత్రదర్శకుడు మహేష్ భట్ గారికి వినిపిస్తే క్యా బాత్ హై అన్నారు. అదే తెలుసా మనసా అన్న పాట చాలా బాగుపడ్డారు. యూ డిడ్ వెరీ వెల్, నో డౌట్ అబౌట్ దట్. బట్ ఐ లవ్డ్ ది వే యూ ప్రొనౌన్స్డ్ ఇంగ్లీష్. నీకు 80 మార్కులు ఇస్తున్నాను తల్లి. అన్న, ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు మీరు. అంత ఆరోగ్యకరమైనటువంటిది ఛానల్స్ రావట్లేదు. పోటీల పేరుతోటి పిల్లల్ని ఏడిపించటం కానీ, కసాయి బజార్కి మేకను తీసుకెళ్ళటం మాదిరిగానే ఇవాళ ఎవరో మూడో ఒక వ్యక్తి, ఒక న్యాయాధిపతి ఇళ్లలోకి వచ్చి టాట్ వల్ల కాదు అని తల్లిదండ్రులు దెబ్బలాడి బెత్తం పెట్టి కొడితే తప్ప ఆపని పరిస్థితి తల్లిదండ్రులకు వస్తే, మీ అమ్మాయి జయమానిలాగా ఉంది, మీ అమ్మాయి సిల్క్ స్మితలాగా ఉంది అంటే మేము పొంగిపోతూ తప్పేమిటి, మీరెవళ్ళు మమ్మల్ని అడగడానికి అంటున్న ఈ కాలంలో ఈ కార్యక్రమంలో ఉన్నటువంటి 3 అత్యద్భుతమైన విలువలు. ఒకటి, ఏమాత్రము అశ్లీలత కానీ సమాజానికి అపకారం చేసే లేశ మాత్రమైన అంశం లేకపోవటం. రెండవది, ఈ ఏడుపులు పెడబొబ్బులు విషాదాలు లేవు. ఇలాంటి పరిస్థితుల్లో సున్నితమైన ఒక మనసు కలిగిన ఒక చిన్నారి ఏదైనా అఘాయిత్యం చేస్తే ఆ జీవితాన్ని తిరిగి తీసుకురాగలరు ఎవరైనా? ఇది నేను చెప్పడం జరిగినా వాళ్ళు కట్ చేసిన పరిస్థితి ఉంది.
ఛానల్స్లో, ఓకే దాని పక్కన వదిలేద్దాం. వాళ్ళంత అద్భుతమైన ఆరోగ్యకరంగా ఉండటం, వీటన్నిటికీ మూలసూత్రంగా పాటలు వినిపిస్తూ, భారతీయ కళ ఏదైనప్పటికీ దాని వెనకాల ఒక పరమార్థం ఉంటుంది. ఆ పరమార్థాన్ని అనుక్షణం గుర్తు చేస్తూ దేవసేనాని, బాలసుబ్రహ్మణ్యం, కుమారస్వామి, ఈ 3 అంశాలకి యునీక్గా నిలిచిన ఈ కార్యక్రమంలో, అందుకని నాకు ఇది చెప్పాలనిపించింది. చల్లగా